స్టఫ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టుడే స్టఫ్. మీ ఫేవరెట్ ఫుడ్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ మీరు ఎప్పుడైనా చూసారా? ఒకేసారి అంత ఫుడ్ ఎలా తయారు చేస్తారో మీకు తెలుసా? ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ ఫుడ్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చాలా మందికి తెలియదు. అయితే మనం ఈ వీడియోలో కొన్ని ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఎలా చేస్తారో తెలుసుకుందాం. అందులో మీకు ఎంతో ఇష్టమైన అమూల్ చాక్లెట్ మరియు చూయింగ్ గమ్, అంతేకాకుండా ఈ వీడియోలో పైనాపిల్ జ్యూస్ ఎలా తయారు చేస్తారో చూద్దాం. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1, పైనాపిల్ జ్యూస్. పైనాపిల్ జ్యూస్ అంటే చాలా మందికి ఇష్టం. ఇప్పుడు దీన్ని ఎలా రెడీ చేస్తారో తెలుసుకుందాం. అన్నిటికంటే ముందు పైనాపిల్స్ ని ఫామ్ నుండి తీసుకొచ్చి పెద్ద కంటైనర్ లో వేసి వాష్ చేస్తారు. వీటిని వాష్ చేసిన తర్వాత ఒక మిషన్ వీటిని డ్రై చేస్తుంది. అక్కడ నుండి ఇవి ఒక క్రషర్ లోకి ట్రాన్స్పోర్ట్ అవుతాయి. క్రషర్ పైనాపిల్స్ ని క్రష్ చేసి వీటిలోని మొత్తం జ్యూస్ ని వేరు చేస్తుంది. క్రష్ చేయడంతో వచ్చిన పిప్పిని వేరే మిషన్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఈ జ్యూస్ లో షుగర్ మరియు మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారు. వీటి వల్ల ఈ జ్యూస్ పాడవదు. వీటితో ఒక మంచి టేస్ట్ వస్తుంది. ఇదే విధంగా వేరే ఫ్రూట్స్ యొక్క జ్యూస్ ని కూడా తయారు చేస్తారు. నెంబర్ 2, కెచప్. మనందరికీ కెచప్ తినడం అంటే చాలా ఇష్టం మరియు మన ఇండియన్స్ ప్రతి ఫాస్ట్ ఫుడ్ ని కెచప్ తో తింటారు. ఇప్పుడు మనం ఈ కెచప్ ని ఎలా తయారు చేస్తారో చూద్దాం. అన్నిటికంటే ముందు టమాటోలని ఫామ్ నుండి తీసుకొచ్చి పెద్ద పెద్ద ట్రక్కుల్లో నింపుతారు. మళ్ళీ టమాటోస్ ని ఒక హైడ్రాలిక్ బెల్ట్ మీద పెట్టి మంచిగా కడుగుతారు. దాని తర్వాత ఈ అన్ని టమాటోస్ ని మళ్ళీ ఒక బెల్ట్ మీద వేసి తీసుకెళ్తారు. ఇక్కడ ఒక మిషన్ పాడైపోయిన టమాటోస్ ని అన్నిటిని సపరేట్ చేస్తుంది. ఈ ప్రాసెస్ తర్వాత టమాటోస్ ని ఒక స్ట్రీమ్ ద్వారా పంపిస్తారు. అక్కడ వీటి స్కిన్ వేరవుతుంది. దాని తర్వాత ఈ టమాటోస్ ని పేస్ట్ లా చేస్తారు. ఇప్పుడు ఒక పెద్ద డ్రమ్ములో ఈ టమాటో పేస్ట్ ని వేసి షుగర్, వెనిగర్ మరియు చాలా రకాలైన మసాలాలతో మిక్స్ చేస్తారు. దాంతో మీకు ఒక మంచి కెచప్ రెడీ అవుతుంది. దాని తర్వాత ఈ కెచప్ ని బాటిల్స్ లోకి ఫిల్ చేసి షాప్ లోకి ట్రాన్స్ఫర్ చేసి అమ్ముతారు. నెంబర్ 3, అమూల్ చాక్లెట్. అమూల్ పేరు వినగానే అందరికీ నోట్లో నీళ్లు ఊరుతాయి. కానీ మీకు ఒక విషయం తెలుసా? మన దేశంలో అన్ని కంపెనీస్ కంటే ఎక్కువ డార్క్ చాక్లెట్ ని ఈ కంపెనీనే రెడీ చేస్తుంది. ఇక అమూల్ చాక్లెట్ ని రెడీ చేయడానికి హై క్వాలిటీ కోకోని యూజ్ చేస్తారు. ఈ కోకోని సౌత్ అమెరికా, ఆఫ్రికా నుండి ఇంపోర్ట్ చేసుకుంటారు. ఇది ఒక కోకో అనే ఫ్రూట్. దీంతో చాక్లెట్ రెడీ అవుతుంది. అన్నిటికంటే ముందు ఈ ఫ్రూట్ నుండి కోకో బీన్స్ ని వేరు చేస్తారు. దాని తర్వాత వీటిని ఎండలో కొన్ని రోజులు ఎండబెట్టి ఫ్యాక్టరీకి పంపుతారు. అక్కడ ఈ బీన్స్ ని బాగా రోస్ట్ చేస్తారు. దానివల్ల వీటికి మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత ఈ బీన్స్ ని పౌడర్ చేస్తారు. కానీ అప్పుడే మొత్తం పని అయిపోలేదు. తర్వాత ఈ పౌడర్ ని చిన్న చిన్న చాక్లెట్ చిప్స్ లాగా చేసి వాటిని ప్యాకెట్ లోకి నింపి వేర్వేరు కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇవి అమూల్ ఫ్యాక్టరీకి చేరుకున్న తర్వాత ఈ కోకో చిప్స్ ని బటర్ మరియు షుగర్ తో మిక్స్ చేస్తారు. దాంతో ఇది ఒక పేస్ట్ లాగా తయారవుతుంది. ఈ పేస్ట్ ని 3 మిషన్స్ లో నుంచి పాస్ చేస్తారు. దానివల్ల ఈ చాక్లెట్ కి స్మూత్ టెక్స్చర్ వస్తుంది. అలా తయారైన స్మూత్ చాక్లెట్ ని చిన్న చిన్న బిల్లల్లా తయారు చేసి ఫ్రిడ్జ్ లో పెడతారు. ఎప్పుడైతే ఈ చాక్లెట్స్ రెడీ అవుతాయో అప్పుడు ఒక మిషన్ వీటిని అచ్చుపోసిన బిల్లల్ని సపరేట్ చేస్తుంది మరియు ఇంకో మిషన్ ఈ చాక్లెట్స్ ని ప్యాక్ చేస్తుంది. దాని తర్వాత ఈ చాక్లెట్ ని షాప్ లోకి ట్రాన్స్ఫర్ చేసి అమ్ముతారు. నెంబర్ 4, మ్యాగీ నూడిల్స్. మ్యాగీ నూడిల్స్ అంటే మన నోరు ఊరుతుంది. అసలు వీటిని ఇంత టేస్టీగా ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మ్యాగీ నూడిల్స్ ని తయారు చేసే పనిని మొదటిసారిగా హిమాచల్ ప్రదేశ్ లో నెస్లీ ఫ్యాక్టరీలో స్టార్ట్ చేశారు. ఇండియాలోనే అన్నిటికంటే మంచి క్వాలిటీ ఉన్న గోధుమలను పెద్ద పెద్ద మిషన్ ద్వారా కోసి వాటిని ఫ్యాక్టరీలోకి తీసుకొస్తారు. వాటిని రా మెటీరియల్ ల్యాబ్ లో టెస్టింగ్ చేస్తారు. అది పాస్ అయిన తర్వాత నూడిల్స్ ని రెడీ చేసే ప్రాసెస్ ని స్టార్ట్ చేస్తారు. దీన్ని ఒక పిండి లాగా మిషన్ లో కలుపుతారు. ఆ తర్వాత ఒక రోలింగ్ మిషన్ లో ఈ పిండిని సన్న షీట్స్ లాగా తయారు చేస్తుంది. ఆ తర్వాత ఈ షీట్స్ కి మ్యాగీ నూడిల్స్ యొక్క యూనిక్ షేప్ ని ఇస్తారు. ఇలా చేసిన ఈ మ్యాగీ నూడిల్స్ ని ఒకసారి ఫైర్ చేస్తారు. అక్కడ ఇవి 80% కుక్ అవుతాయి. మిగిలిన 20% ఎలాగనో మీరు ఇంట్లో 2 మినిట్స్ లో కుక్ చేస్తారు. ఇప్పుడు మ్యాగీ మసాలా గురించి మాట్లాడుకుందాం. ఇది మ్యాగీకి అసలైన టేస్ట్ ని ఇస్తుంది. ఈ మ్యాగీ మసాలా రెడీ చేయడానికి ఒక మిషన్ లో జింజర్ పౌడర్, గార్లిక్ పౌడర్, ఆనియన్స్ పౌడర్ మరియు ఇంకా చాలా స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ని మిక్స్ చేస్తారు. అవి ఏంటియో నెస్లీ కంపెనీ వాళ్ళు ఇప్పటి వరకు రివీల్ చేయలేదు. వాటిని అన్నిటిని ఒక దాంట్లో మిక్స్ చేస్తారు. ఈ పౌడర్ ని చిన్న చిన్న ప్యాకెట్ లాగా చేసి ప్రతి ఒక్క మ్యాగీ ప్యాకెట్ లో వేస్తారు. ఆ తర్వాత వీటిని రిటైల్ షాప్ లోకి పంపిస్తారు. మీకు ఈ మ్యాగీ నూడిల్స్ రెడీ చేసే ప్రాసెస్ ఎలా అనిపించిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూయింగ్ గమ్ ని తయారు చేయాలంటే ఫస్ట్ గమ్ బేస్ తో ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఈ గమ్ ప్లాస్టిక్ మరియు సింథటిక్ మెటీరియల్ తో తయారవుతుంది. దీంట్లో ఫ్లేవరింగ్ మరియు కలర్ ని యాడ్ చేసిన తర్వాత ఈ పేస్ట్ ని ఒక పెద్ద కంటైనర్ లో వేసి దాన్ని స్ట్రెచ్ చేస్తారు. దాంతో పాటు చూయింగ్ గమ్ లోకి గ్లూకోజ్ సిరప్ ను కూడా కలుపుతారు. దీనివల్ల చూయింగ్ గమ్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది. దాన్ని తింటుంటే మీకు ఒక యూనిక్ టేస్ట్ వస్తుంది. ఇవి అన్ని ఇంగ్రీడియంట్స్ ని ఒక 30 నిమిషాల వరకు మంచిగా మిక్స్ చేస్తారు. దానివల్ల హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దానితో చూయింగ్ గమ్ కి ఒక అమేజింగ్ టెక్స్చర్ వస్తుంది. తర్వాత ఈ పదార్థాలని ఒక మిషన్ లో వేస్తారు. అక్కడ ఈ మిషన్ దీని పొడవాటి స్ట్రిప్స్ ని కట్ చేస్తుంది. దాని తర్వాత ఈ స్ట్రిప్స్ ని ఫ్రిడ్జ్ నుండి పాస్ చేస్తారు. ఫ్రిడ్జ్ నుండి పాస్ అయ్యాక చూయింగ్ గమ్ వేపర్స్ కి అతకదు. ఈ మిషన్ 1 మినిట్ లో 900 చూయింగ్ గమ్స్ ని తయారు చేస్తుంది. చూసారుగా, మీకు ఇష్టమైన ఫుడ్ ని ఎలా తయారు చేస్తారో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.